నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. నాగర్ కర్నూల్లో ఒక దళిత అమ్మాయి పైన పాశవికంగా దాడి చేసిన ఏదైతే ఆలయంలో దాడి చేసినరో ఆ పాప ఎలా అయితే చనిపోయిందో ఆ ఘటన మరొక ముందే మరో అమ్మాయి పైన ఇలాంటి ఘటన అయితే బయటకు వచ్చింది. ప్రజెంట్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర మనం ఉన్నాము. అయితే ఇదే విషయం పైన ఆ అమ్మాయి కూడా మనతో పాటు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఉన్నారు. అండ్ వాళ్ళని తీసుకొచ్చిన అండ్ రాంబాబు ఇద్దరు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము. గత వారం రోజుల కింద మనం ఒక వీడియోని ప్లే చేయడం జరిగిందన్నమాట. అరవింద్ మాట్లాడాడు. సో ఈ శివమణి అనేసి బాధిత అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె పైన ఒక ముస్లిం అబ్బాయి ఎలాంటి అటాక్స్ చేసిండు, ప్రేమ అన్న పేరుతోని ఎలా ఈమెని కంట్రోల్లోకి తీసుకొని ఆ తర్వాత మతం మార్చుకోమని, లేకపోతే తల్లిదండ్రుల్ని దూషిస్తూ అమ్మాయిని దూషిస్తూ కొడుతూ ఎలా అయితే తతంగం సాగించాడో ఇదంతా అరవింద్ మాట్లాడడం జరిగింది. ఈరోజు నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గరికి అయితే ఈ కేసు రావడం జరిగింది. అన్న చెప్పండి, అసలు న్యాయం జరగలేదనేసి మీరు మళ్ళీ ఎస్సీ కమిషన్ దాకా వచ్చారా, లేకపోతే అసలు ఏంటి కేసు? న్యాయం జరుగుతలేదు అనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా అంటే మేము భయపడాల్సి వస్తుంది. ఎక్కడ ఏ దళిత అమ్మాయి పైన లేకపోతే ఏ దళితుడి పైన దాడులు జరుగుతారా అని. మొన్న కుమ్మర జాతరలో మీరు అన్నట్టు దళిత ఆడబిడ్డని వాళ్ళ బిడ్డని చంపిన ఘటన మరవక ముందే ఒక అమ్మాయి ఎంతో ఉన్నతమైన ఆశయాలు ఆలోచనలతో పేదరికంలో పుట్టినా కూడా చదువు, బాబాసాహెబ్ ఇచ్చిన చదువుని పెన్నుని నమ్ముకొని ఆ అమ్మాయి మంచి చదువుతోని ఉండే. బిట్స్ బిలానీలో కూడా సీట్ వచ్చి చదువుకున్న సమయంలో ఆ రండగాడు తురుకోడు అహ్మద్ అనేటోడు 10వ తరగతి నుంచి ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తూ ఆ అమ్మాయిని నానా రకాలుగా చిత్రహింసలు, శారీరకంగా ఉన్న వీడియోస్ని బ్లాక్మెయిల్ చేస్తా, నువ్వు నాతో రాకపోతే, నేను పిలిచిన చోట రాకపోతే నేను చంపేస్తాను ఆ అమ్మాయిని అలా కుటుంబ సభ్యులను తిట్టుకుంటా భయభ్రాంతులు చేస్తుండు. గుడికి వెళ్తే నువ్వు గుడికి ఎందుకు పోతావు, పోచమ్మకి మొక్కుకుంటే నువ్వు పోచమ్మని ఎందుకు మొక్కుతావు, శివుణ్ణి మొక్కితే నువ్వు శివుణ్ణి ఎందుకు మొక్కుతావు అని బొట్టులు దుడిపేసి ఆ అమ్మాయిని నానా రకంగా కొట్టి ఆ వీడియోలు తీసుకొని బయట పెట్టుకుంటా, నేను తురుకోని, నాకు ఓడేం బీకలేడు, నాకు స్థానిక రాజకీయ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఉన్నారని చెప్పి ఆ వ్యక్తే అన్న మాటలు కాల్ రికార్డింగ్లు ఉన్నాయి. అది మీకు కూడా మేము పంపించడం జరిగింది. అంతేకాకుండా ఈ అమ్మాయిని ఫస్ట్ 10th క్లాస్ తర్వాత వేధించడం మొదలుపెట్టిన తర్వాత ఇంటర్లో చదువుతుంటే నువ్వు చదవద్దని చెప్పి అక్కడ కొట్టిండు. సరే బాధలు భరించలేక ఈ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే ఆగస్టులో పోలీసు వాళ్ళు అప్పుడు ఏమో సీరియస్ యాక్షన్ తీసుకోవాలి కదా. ఏదో నాకు సుట్టపోని పిలిచి మందలించినట్టు పిఎస్కి పిలిచి ఆయన మందలించేస్తే ఆడు అదే చేస్తాడు. మందలించిర్రు, వదిలేసిర్రు, ఆడు మళ్ళీ అదే లవణపాన చేసుకుంటా ఆ అమ్మాయిని బిట్స్ పినాలిలో సీట్ వస్తే అక్కడ చదవనియలే. సరే చదువు ఖరాబ్ చేసిండు. ఇక అయ్యా అమ్మాయికి నేను పని చేసి ఆసరాగా ఉండాలా, మాకు తినని కష్టమవుతుందని చెప్పి అమ్మాయి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ల్యాబొరేటరీస్లో జాయిన్ అయితే అందులో కూడా ఆ హాస్టల్లో కూడా వెళ్ళి ఆ అమ్మాయిని కొట్టిండు. హాస్టల్లో కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, పిఎస్కి పిలిచారు, పట్టుకోపోయారు, కథ వదిలేసారు. ఇక అమ్మాయి ఆ తురుకోడు అంతగానం చెడమాటలు తిట్టుకుంటా మిమ్మల్ని అందరిని అడ్జేస్తా అన్నాడు, తోటి ఆడపిల్లలు బి ఉన్నారు, నాకు భయం అవుతుందని చెప్పి ఈ అమ్మాయిని ఉద్యోగం మానిపించేసిండు. ఇట్లా ఈ అమ్మాయిని చదువుకు దూరం చేసిండు, ఉద్యోగానికి దూరం చేసి మళ్ళీ ఒకటే మాట, నువ్వు మాది కదా అని, నేను పిలిచినప్పుడల్లా రావాలా, మళ్ళీ నన్ను పెళ్ళన్నా చేసుకోరా భయ్, నువ్వు నన్ను భార్యగా చేసుకో అంటే నిన్నెందుకే పెళ్ళి చేసుకుంటామని చెప్పి ఆడబిడ్డని, మా మాదిగా ఆడబిడ్డని కులం పేరుతో తిట్టుకుంటా ఆ అమ్మాయిని దళితులు చిన్న కులంలో కొట్టిర్రు అని చెప్పి అవమానపరిచి నేను అడుగుతున్నాయి తుర్క కొడుకుని, అరే నేను ప్రేమించడానికి మా అమ్మాయి కావాలి, నీతో నువ్వు వాడుకోవడానికి మా అమ్మాయి కావాలి, కానీ పెళ్ళికి వచ్చేసరికి మాత్రం దళితులు మాలమాదిగోళ్ళు అంటావురా. నేను ఒకటే అడుగుతున్నా, జై భీమ్ జై భీమ్ నినాదంతోనే ఎత్తుకుంటారు. మా దళితుల ఇండ్ల కాడికి వస్తారు, మరి మా ఆడబిడ్డలను టార్గెట్ చేయడానికేనా ఈ కొడుకులు వస్తారు, తుర్క కొడుకులు? మళ్ళీ ఎందుకు రాజకీయ పార్టీ నాయకులు ఎందుకు స్పందిస్తలేరు? నాగర్ కర్నూలులో ఈ ఇన్సిడెంట్ జరిగి ఆడబిడ్డ నన్ను కొట్టిర్రు చేసిరని చెప్పి బాజప్తా వీడియోలు ఫోటోలతో బయట పెడితే పోలీస్ శాఖ ఏం సపోర్ట్ లేదు. డిఎస్పీ గారి దగ్గరికి పోతే నిమ్మక నీరట్టనట్టు ఆ కంప్లైంట్ ఇచ్చిరు గారా, మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిరు గారా, అలా అమ్మానైనా ఈ అమ్మాయి ఆయన బాధలు భరించలేక హైదరాబాద్ కూరుకొచ్చింది అన్న. ఏ కేసు నమోదు చేయడం జరిగింది అంటే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారా, లేకపోతే అమ్మాయి పైన ఇలాంటి పాశవికంగా దాడి చేస్తున్నారు లేకపోతే ఇబ్బంది పెడుతున్నాడు అనేసి ఇచ్చారా?
అలా కుటుంబ సభ్యులని మరి అమ్మాయిని అడిగితే మాకు తెలిసింది ఏంటంటే పోలీసు వాళ్ళు ఆ ఒక ఆడబిడ్డ నాపై దాడి జరిగిందని చెప్పినా కూడా కంప్లైంట్ తీసుకుంటలేదు. వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ ఆ బిడ్డే కనిపించట్లేదు అని చెప్తే మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆమెను హైదరాబాద్ వస్తే హైదరాబాద్కి దోలాడి పట్టుకోతే ఆమె ఎంక్వైరీలో ఈ విషయాలన్నీ చెప్తే ఆ స్టేట్మెంట్ ఆధారంగా బుక్ చేయాల్సిన సెక్షన్లు బుక్ చేయకుండా కేవలం అలా అమ్మ అయ్య ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే కేసు బుక్ చేసి వదిలేస్తుంది. డిఎస్పీ గారి దగ్గరికి వెళ్తే ఏమి తోకలు పట్టేటోళ్ళు మీరేం రా బాయ్ ఊకే వస్తారు, మేము చేసేది చేస్తాం, పో ఆడపోయి తెలుసుకోరు ఈడ తెలుసుకున్నా నువ్వు అంటే ఇక మమ్మల్ని కులంతోనే తిట్టినట్టే అన్న. ఇప్పుడు మేము తోళ్ళ వ్యాపారము ఆ వృత్తిని నమ్ముకొని బతికేటోళ్ళం కదా మేము. మా ఊర్లలో పొంటి మాకు ఉద్యోగాలు ఏడొస్తాయి అన్న చెప్పు, సిటీలోనే దొరికాయి. ఇక ఊర్లలో పొంటి మాకు ఓడిస్తాడు చెప్పు. మీరు ఆనింతే ఇప్పుడు కూలీ నాలా పనిచేసేటోళ్ళు కదా, ఒకడు పిలుస్తాడు, ఆ పటేల్ పిలుస్తాడు, అరే ఇవాళ మా ఇంట్లో ఈ పని ఉందిరా భయ్ చేసివో అంటే ఇవాళ ఆడే పోయి పని చేసేటోళ్ళం. ఈ రెడ్డి పిలుస్తాడు, వాళ్ళ ఇంట్లో పోయి పని చేయరా అంటే పని చేసేటోళ్ళం. సో అట్లా మీరు ఆనిని తోకలు పట్టుకొని తిరిగేటోళ్ళరా, మీకేందిరా భయ్ నేను చెప్పుడు అని చెప్పి పోలీసు వారు ఇట్లా అనడం జరిగిందంట. ఎంత బాధాకరమన్నా, ఒక డిఎస్పి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ఆడబిడ్డ అన్యాయం జరిగిందని వస్తే నువ్వు ఒక తండ్రిలాగా ఉండి ఆ ఆడబిడ్డకు న్యాయం చేయకుండా నువ్వు ఇట్లా అవమానపరిస్తే ఇక మేము ఏడికి పోవాలో చెప్పు. నాగర్ కర్నూల్లో ఒక ఎంపీ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, నా మాట ఎస్సీలకే దిక్కులేదాడ. ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఎస్సీలకు అన్యాయం జరిగితే మల్లు రవి గారు ఏం చేస్తుర్రు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గారు వేరే ఇష్యూస్లో నానా గొంతులు జించుకొని మాట్లాడతారు. మళ్ళీ ఒక దళిత ఆడబిడ్డకు అన్యాయం జరిగితే నువ్వు ఏం సపోర్ట్ చేయాలి? ఇదే కల్వకుర్తిలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో ఒక అమ్మాయి కోసం ర్యాలీ తీశాడు. మళ్ళీ ఈ అమ్మాయి ఏం చేసింది అన్న, మా దళిత అమ్మాయి ఏం చేసింది అంటే తురుకోడు నిందితుడు అంటే మీరు రారా అంటే రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమైనా సపరేట్ పేజీ రాసిండా? తురుకోళ్ళు ఎస్సీలపై దాడులు చేస్తే మీరు ఎవ్వరు స్పందించొద్దురా, మాట్లాడొద్దురా, వాళ్ళకి హక్కు ఇచ్చినట్టేరా అని ఎందుకు మీరు స్పందించలేరు? అదే ఇతర కలుస్తలో అయితే రోడ్ల మీదకి వచ్చి హంగామా చేస్తారు కదా. మళ్ళీ ఈ ఆడబిడ్డకి న్యాయం జరగడానికి ఎందుకు వస్తలేదు అంటే తురుకోల ఓటు బ్యాంక్ మీకు ముఖ్యం, మేము ఎటైనా పోవాలి ఏమైనా కావాలి, మీరు మాత్రం స్పందించరు అన్నట్టే వ్యవహరిస్తారు. రమణ, ఈ కేసు మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా, ఏమనిపించింది? ఎందుకు పోలీసులు ఫస్ట్ నమోదు చేయాల్సిన కేసులు నమోదు చేయకుండా ఆ తర్వాత సెక్షన్స్ ఎందుకు చేంజ్ చేయడం జరిగింది? అమ్మాయి చెప్పిన సెక్షన్స్ అయితే నమోదు చేయలేదు అని చెప్తున్నారు. మరి ఇక్కడ ముఖ్యంగా కేసులో బాధిత మహిళ ఒక స్టేట్మెంటే ఇక్కడ రికార్డ్ చేయట్లేదు. ఎక్కడ బాధిత మహిళ స్టేట్మెంట్ పరిగణలోకి తీసుకుంటే అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచే ఈ హరాస్మెంట్ అనేది జరుగుతుంది, అది పరిగణలోకి తీసుకోవాలా నెంబర్ 1. మరొకటి, అమ్మాయి ఎస్సీ సామాజిక వర్గం మాదిక కులస్తురాలు. ఈ విధంగా అట్రాసిటీ నమోదు చేయాల్సి వస్తుంది. ఎక్కడ ఈ విధంగా కేసుని పురోగతి చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి భావించి ఇక పొలిటికల్ ప్రెషర్తోని పోలీసులు లొంగిపోయారని చెప్పి మనకి క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అమ్మాయి జీవితం ఏదైతే ఉందో అహ్మద్ అనే ఒక నిందితుడు పూర్తిగా నాశనం పట్టించడం జరిగింది. ఇప్పుడు అమ్మాయి ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడిన ఒక పరిస్థితి. అదేవిధంగా వారి కుటుంబానికి ఎటువంటి రక్షణ లేదు. స్వయంగా రక్షించాల్సిన పోలీసులే వెంటనే ఆ నిందితుడి పైన సెక్షన్స్ అట్రాసిటీస్ నమోదు చేయాల్సింది పోయి వీళ్ళ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేయడం అనేది ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఉంది. ఒక డిఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తి కులం పేరుతో ఒక కింది స్థాయి కులంలో ఉన్న ఒక విధంగా అవమానించేసి భయభ్రాంతులకు గురి చేసి ఈ కేసుని కేవలం ఏదో మిస్సింగ్ కేసు ఫైల్ అయింది, ఆ అమ్మాయి దొరికింది అని చెప్పేసి దీన్ని క్లోజ్ చేసామనే ఒక కుట్రలు మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఈ విధంగా జరగడానికి వీల్లేదు. ఖచ్చితంగా కూడా మేము ఎస్సీ కమిషన్కి ఈరోజు ప్రత్యేకంగా పోలీసులతో ఈ అమ్మాయి జరిగినటువంటి అన్యాయం పైన మరియు పోలీస్ ఆఫీసర్ల పైన కూడా మేము మా సంఘం నుంచి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్సీ కమిషన్ వారు చెప్పడం కూడా ఏంటంటే ఖచ్చితంగా కూడా నిందితుడి పైనటువంటి వారిపైన ఇదే విధంగా పోలీస్ అధికారులపైన కూడా చర్యలు తీసుకున్నామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఒకసారి అమ్మాయి ఎవరైతే ఉందో అమ్మాయితో మాట్లాడదాం. అండ్ వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉన్నారు. అన్న చెప్పండి, మీ అమ్మాయి పైన కేసు నమోదు చేయడానికి మీరు వెళ్ళినప్పుడు పోలీసులు మిమ్మల్ని ఏదో మాటలు అన్నారు అనేసి చెప్పడం జరిగింది. సార్ మా అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మీద మెసేజ్ రాలేదు సార్ అని నేను అడిగినా సార్. ఇంకొకటి మాది కేసు పెట్టింది ఫైల్ ఇస్తారు కదా సార్ రిటర్న్ మళ్ళీ ఇంకొకటి అది ఇవ్వమని అడిగితే తోకలు పట్టే వాళ్ళకు గుడక కొడుకులకు గుడక ఇవన్నీ ఇస్తారా సార్,
ఇస్తారా? ఏదన్నా ఉంటే మీరు ఆ లీడర్ తానికి ఈ లీడర్ తానికి మీడియా తానికి పోతురు, లీడర్ల తానికి పోతురు, వాళ్ళే చేస్తారు, చేసుకొని రాపో అని అన్నారు సార్. అని అంటే ఇక నేను సపోర్ట్ చేయకుండా నిలబడ్డాక బయటకు పంపించారు సార్. బయటకు పంపించినాక మళ్ళీ పిలిచిండు సార్. పిలిచిన తర్వాత పోయినాం సార్. పోయినాక ఇక ఏంటిది మరి ఎట్లా వచ్చినా అని అంటే, సార్ ఇంకా మీరు కంప్లైంట్ ఇస్తే ఇట్లా మాట్లాడతారు కదా సార్ అని అంటే, ఇక సార్ ఉండి మీ లీడర్ నువ్వు పెద్ద పెద్ద లీడర్లను కలుస్తున్నావు, ఆ కలిసింది ఏదో వాళ్ళతోటే చెప్పుకోపో, నేను ఆ తర్వాత ఎవరు చేయకపోతే నేను చేస్తానని అన్నాడు సార్. సో ఇక్కడ ఈ ఆడియో రికార్డింగ్ ఒకటి కనిపిస్తుంది. సో మిమ్మల్ని ఇట్లా తిట్టడం జరిగిందన్నమాట. ఈ అబ్బాయి ఎప్పుడు ఏం జరిగింది అసలు? అబ్బాయి నైటు 2 గంటలకు ఫోన్ చేసిండు సార్. చేసి ఏమంటాడు, మీ అమ్మాయి ఫోన్ చేస్తుంది చూసుకునేది తెలియదారా నీకు అని అన్నాడు సార్. నన్ను అని అంటే తిట్టిండు మళ్ళీ బూతులు అని అంటే, అరే లంజోడగా నీవు మీ అమ్మాయిని చూసుకునేది తెలియదారా, మీ అమ్మాయి ఫోన్ చేస్తుంది, మీ అమ్మాయిని వీడియో ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, నువ్వేమన్నా చేసుకునేది ఉంటే ఏమన్నా పిక్కునేది ఉంటే పిక్కో, నీవు మాత్రం అది కాళ్ళ చూస్తే వస్తుంది చూసుకోరా అని అంటాడు అబ్బాయి. ఆ లంజదానా కూడా అన్నారు సార్ మా అమ్మాయిని, లంజదానా నీవైతే మీ డాడీని తోలుకొని రావే అని అంటాడు సార్. ఆ మాటలు వినడానికి మాకే ఎలా అనిపిస్తుంది. సో ఈ ఆడియో కూడా నేను మీకు ఒకసారి వినిపిస్తా. ఆడియో సంగతి కాస్త పక్కన పెడదాం. అమ్మాయి ఎవరైతే ఉందో బాధితురాలు, అమ్మాయికి సంబంధించిన ఫోటోలు, అమ్మాయి పైన ఎలాంటి దాడులు చేయడం జరిగింది అన్నది ప్రతిదీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. నేను ఇప్పుడు షో చేయట్లేదు. అమ్మ చెప్పు, అసలు ఏం జరిగింది నీతోని, ఎలాంటి న్యాయం నువ్వు కోరుకుంటున్నావు? నాకు 5 ఇయర్స్ నుంచి పరిచయం సార్ అహ్మద్ అనే వ్యక్తి. నేను ప్రేమ పేరుతోని నమ్మించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి శారీరకంగా ఎన్నోసార్లు 2021 ఇయర్ నుంచి, అప్పుడు నాకు 16 ఇయర్స్, నేను 10th క్లాస్లో చదువుతున్నా. 2021 నుంచి 2026 రీసెంట్గా ఫిబ్రవరి వరకు కూడా నన్ను శారీరకంగా వాడుకోవడానికి ఆయన వీడియోలు తీసుకున్నాడా లేదా తెలియకుండా తీసుకున్నాడా తెలీదు. అవందరికీ నేను సోషల్ మీడియాలో పెడతాను, నీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తాను, రాకపోతే నేను చెప్పిన లొకేషన్కి వచ్చి నా దగ్గర ఫిజికల్గా ఉంటే మాత్రమే నేను నీకేం చెయ్యను, ఎవరికి చెప్పుకుంటావా చెప్పుకో, నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలీదు, నేను చంపి బండి కట్టుకొని ఊరు నుంచి తీసుకొని పోయినా కానీ నేను 2 డేస్ కూడా జైల్లో ఉండనని నాతోని ఛాలెంజ్ చేసింది సార్. నేను బిట్స్ పిలానీలో చదువుతూ జాబ్ చేస్తున్నప్పుడు కూడా నేను చెప్తే నువ్వు వింటలేవు, నువ్వు నీ ఇష్టమైన కాలేజ్లో నువ్వు ఎట్లా చదువుకుంటావో, ఆ కాలేజ్ వాళ్ళు నేను ఎంత బ్లేమ్ చేసినా కానీ ఎట్లా ఉంచుకుంటారా అని చెప్పి కాలేజ్ దగ్గరికి వచ్చి కూడా హాస్టల్లోకి వితౌట్ పర్మిషన్తో వచ్చి కొట్టి, అక్కడ కూడా నన్ను బ్లేమ్ చేసి కంపెనీస్ టీమ్ ఏమంటే ఇన్సెక్యూరిటీస్ రీజన్ వల్ల నన్ను అక్కడ నుంచి తీయడం జరిగింది. దానికి రీజన్ అహ్మద్. నేను ఎక్కడ వెళ్తే కూడా నా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడ వచ్చి కొట్టడం, నువ్వు ఫిజికల్గా ఉంటేనే నేను నీ వీడియోస్ బయట పెట్టను అనేది బెదిరిస్తున్నాడు. నేను చంపి కూడా నీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తే వాళ్ళను చంపుతా, నిన్ను చంపుతా అని బెదిరిస్తున్నాడు సార్. ఇప్పుడు ఫొటోస్, వీడియోస్ కొన్ని బయటకు వచ్చినాయి కదమ్మా, మీరు ఇందాక చూపెట్టారు మొబైల్లో. సో అవన్నీ ఎక్కడ జరిగినాయి? అంటే అంతా మీ కన్నుగుడ్లు మొత్తం రెడ్ అయ్యేటట్టు అంత కొట్టడం ఏంది, ఎక్కడ జరిగింది అంతా? ఈ మే మంత్లో 9th డేట్ రోజు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిన. ఆయన ఫ్రెండ్స్తోని తెలుసుకొని అక్కడికి వచ్చి నాతో ఫిజికల్గా ఉండడానికి ఇప్పుడు నువ్వు బయటికి వస్తావా రావా అని చెప్పి నన్ను కొట్టి, ఆయన చెప్పినట్టు వినకపోతే నువ్వు ఎందుకు మారట్లేదు, నేను చెప్పినట్టు విన్నట్టుగా మారుతావా అని నన్ను కొట్టి నా ఫోన్లోనే వీడియోలు తీసుకున్నాడు సార్. ఈరోజు ఈ మే మంత్ 9th జరిగింది అది. 9th, 12th, 13th రోజు వచ్చి రాడ్తోని కొట్టి బెదిరించిండు. అవన్నీ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న ఇంటికి వచ్చే చేస్తుండు. నా ఇంట్లో నాకే సెక్యూరిటీ లేదని, దాని వలన నేను చనిపోవాలని డెసిషన్ కూడా తీసుకున్నాను. కానీ ఇప్పుడు అవన్నీ వద్దు, ధైర్యంతో నేను అందరినీ కలవడం జరుగుతుంది. నాకు న్యాయం కావాలి, ఆయనకు శిక్ష పడాలని. సో పోలీస్ స్టేషన్ కూడా పోయినరు మీరు, మళ్ళీ ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? పోలీసుల దగ్గర నుంచి ఎలాంటి మాటలు వచ్చినాయి మీకు? పోలీస్ స్టేషన్ సపోర్టింగ్ అయితే ఎవ్వరు లేకున్నారు సార్. పోలీస్ స్టేషన్కి ఊరుకొండకు వెళ్ళిన మిస్సింగ్ కేసు ద్వారా నన్ను ట్రేస్ చేసి తీసుకొచ్చినప్పుడు స్టేట్మెంట్ రాస్తున్నప్పుడు కూడా నేను చెప్పిన స్టేట్మెంట్ వాళ్ళు రాయలేదు. అది ఎందుకని నేను అడిగితే కూడా ఆమె ఒక A4 సైజ్ పేపర్, ఖాళీ పేపర్ మీద నాతోని సిగ్నేచర్ తీసుకుంది. అలాగే నేను చెప్పిన స్టేట్మెంట్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని లేడీ కానిస్టేబుల్ సాయి ప్రసన్న, SI కృష్ణదేవ సార్ని అడిగి
ఇది సార్ని అడిగి రాస్తా అని చెప్పి వచ్చి నా దగ్గరికి మళ్ళీ ఇది సార్ ఈ మ్యాటర్ అవసరం లేదన్నాడు, నేను రాయట్లేదని చెప్పి మరి నా స్టేట్మెంట్ని నేను చెప్పింది రాయలేదామె. అన్న ఫైనల్గా ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు మీరు? మీ అమ్మాయికి జరిగిన అన్యాయానికి ఎలాంటి న్యాయం రావాలనుకుంటున్నారు? సార్ మా అమ్మాయికి న్యాయం కావాలంటే వాడిని శిక్ష అనుభవించాలి సార్. ఆ శిక్ష అనుభవిస్తే ఇంకొక అమ్మాయి దగ్గరికి పోతే ఇదే శిక్ష పడుతుందని తెలవాలి సార్ అని. అందుకొరగానే ఈ కేసు పెట్టడం జరిగింది సార్. చాలా ఈజీగా చెప్పేస్తున్నారు, కానీ ఈయనకి బెదిరించిన ఏదైతే లకారం యూజ్ చేసిండ్రో ఆ మాటల్ని విన్న తర్వాత కూడా ఏ తండ్రి కూడా అసలు అంత కామ్గా తీసుకోడు, అంత ఈజీగా విడిచిపెట్టేశాడు. కాకపోతే తన అమ్మాయికి అన్యాయం జరగద్దు అనేసి మాత్రము ఈయన భయపడుతూ ఏదైతే అన్యాయం జరిగిందో దానికి న్యాయం కావాలనేసి మాత్రం కోరుకుంటున్నారు. ఫైనల్గా మీరు చెప్పండి, ఎక్కడి వరకు నిలబడతారు ఆ అమ్మాయితో పాటు? ఈ ఫైట్ ఎక్కడి వరకు వెళ్తుంది? ఆ ఆడబిడ్డకి న్యాయం జరిగేదాకా మళ్ళా ఆ తుర్క కొడుకుకి కఠిన శిక్ష వేసే వరకు మేము వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. మేము ఒకటే కోరుతున్నాం డీజీపీ గారికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మీ పక్క జిల్లాలో ఉన్న దళిత ఆడబిడ్డని నువ్వు పొద్దులు వేస్తే నేను అంటావు కదా, నేను మాదిగోని, నేను మాలోని అని అంటావు కదా. ఒక మాది ఆడబిడ్డకి అన్యాయం జరిగింది, ఆమెను చంపుతా చేస్తా అన్నాడు. ఆ ఆడబిడ్డ పైన ఇంకొక గీత పడ్డ, వాళ్ళ తల్లిదండ్రుల పైన ఒక గీత పడ్డ, దీనికి పూర్తి బాధ్యత నాగర్ కర్నూల్ పోలీస్ డిపార్ట్మెంట్దే అని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు పదే పోయి చెప్పినా కూడా ఇంతవరకు వాళ్ళ ఇంటికాడ ఒక పోలీస్ సెక్యూరిటీ, ఒక బీటింగ్ కానిస్టేబుల్ని పెట్టకుండా వీళ్ళని గాలికి వదిలేశారు. వీళ్ళ పైన ఏమైనా దాడులు జరిగితే పోలీస్ శాఖనే బాధ్యత వహించాలని కోరుతున్నాం.